హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ జయగౌడ్, పర్సనల్ వెల్నెస్ కోచ్. ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం ఏంటంటే కాలేయం. దీన్నే లివర్ అంటారు. మన శరీరంలో అతిపెద్ద రెండో అవయవం ఏదైనా ఉందంటే అదే లివర్. అంటే మన శరీర బరువులో దాదాపు 1.5 కేజీ బరువు వరకు ఈ లివర్ అనేది ఉంటుంది. సో ఈ లివర్ అనేది మన శరీరంలో 400 పైచిలుకు పనుల్ని ప్రతిరోజు కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. అదేవిధంగా రీప్రొడ్యూస్ అయ్యే ఏకైక మానవ అవయవం ఏదైనా ఉందంటే అదే లివర్. సో అలాంటి లివరు ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణ చూసుకున్నారంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అసలు లివరు అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఉదాహరణ చూసుకున్నారంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే పువ్వులని మనకి జీర్ణం చేయడంలో కావచ్చు, అదేవిధంగా మన బాడీని డీటాక్సిఫై చేసేదాంట్లో, అంటే మన బాడీకి రోజు కొన్ని లక్షల కెమికల్స్ అనేది ఎక్స్పోజ్ అవుతుంటుంది మన బాడీ. సో వీటన్ని కూడా డీటాక్సిఫై చేయడంలో కావచ్చు, మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ అండ్ విటమిన్స్ మినరల్స్ స్టోర్ చేసే ఒక ఫ్యాక్టరీ కూడా ఈ లివర్. అలాంటి లివరు చాలామంది చాలా రకాల జీవనశైలి సరిగా లేకపోవడం, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, శరీర బరువు అధికంగా మెయింటైన్ చేయడం లేదా అండర్ వెయిట్లో మెయింటైన్ చేయడం, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎక్కువ కూడా మద్యంకి అలవాటు పడడము, పొగ తాగడం అనేది అధికంగా ఉండడము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్స్ అనేది ఈ లివర్ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాంటి ఆ లివర్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా లివరు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ లివర్ అనేది ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం, ఎటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, మన జీవనశైలిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు వండర్ఫుల్గా మీరు ఒక మంచి సెషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదే లివర్ హెల్త్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా వాట్సాప్ నెంబరు, అదేవిధంగా మీరు అపాయింట్మెంట్ నెంబర్ కూడా నేను కింద తెలియజేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా లివర్ సమస్య ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒకరు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.